పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీల్లోని ఒక విషాదం నెలకొంది. ఈ విషాదంలోని పోలీసులు ముప్పు చెమటలు పట్టారన్నమాట. అంటే ఏదైతే ఈ సంఘటన జరిగిందో, ఈ సంఘటనకు సంబంధించిన ఆధారాలు కావాలి కదా! ఆ ఆధారాల కోసం అయితే నిజంగాను తలలు పట్టుకున్నారు. తలలు పీక్కున్నారు. దగ్గరగా 80 సీసీ కెమెరాలు గట్టా మొత్తం అంతా కూడా చూసారన్నమాట వాళ్ళు. రాత్రి పగలు పాపం పడుకోకుండాను ఎక్కడైనా చిన్న క్లూ అయినా దొరుకుద్దేమో అని చెప్పేసి మొత్తం అంతా కూడా సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తే ఎక్కడ కూడా దొరకల. అంటే ఇక్కడ ఒక మహిళని అత్యంత దారుణంగా చంపి ఆకివీడు ఏదైతే ఉందో ఆకివీడి ప్రాంతంలోని మూట కట్టి ఒక రోడ్డు పక్కన పడేశారన్నమాట. వాళ్ళు పోలీసులొచ్చి చూసారు. అన్‌నౌన్ బాడీ అని చెప్పేసి వాళ్ళైతే కేస్ ఫైల్ చేసుకున్నారు. ఆ తర్వాత దానికి యొక్క ఆధారాలన్నీ కూడా కనుక్కోవాలి కదా! ముచ్చెమటలు పట్టాయన్నమాట వాళ్ళందరూ కూడా ఆధారాలు పట్టుకోవడానికి. చూడండి చంపిన వ్యక్తి ఎంత తెలివితేటలుగా చంపి ఆ ఏరియాలో పడేసాడో చూడండి. కానీ ఇక్కడ ఒకటే చెబుతున్నాను. ఇది నేను చెప్పింది కాదు. ఎప్పటినుంచో ఇది వస్తున్న మాటే మాట. తప్పు చేస్తే చట్టం ముందు మీరు ఏ రోజైనా గాని తప్పించుకోలేరు. మీరు ఎక్కడికెళ్ళినా గాని తప్పించుకోలేరు. ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా గాని ఈ చట్టం మిమ్మల్ని పట్టుకుంటది. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మిమ్మల్ని పట్టుకోవడం మాత్రం పక్కా అని చెప్పేసి ఒక ఉంది కదా మాట. ఆ మాటే ఇప్పుడు చెప్తానన్నమాట. అంటే ఈ వ్యక్తి దొరికేసాడు. కానీ ఆ దొరికే విధానం ఎలా ఉందో మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇదే ఒక వింత ఘటనగా అనిపించింది నాకు. సో, పోలీసులు కూడాను నిజంగానే ఊపిరి పీల్చుకున్నారన్నమాట. అసలు ఏం జరిగిందనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తాను. ఆ వ్యక్తి ఎందుకు చంపాడు? ఈ మహిళ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ప్రాంత వాసి అనే విషయం ప్రతీది కూడా మీకు చెప్తాను. మీకు ఒక క్లారిటీ వస్తదన్నమాట. అంటే నేటి సొసైటీలోని ఇటువంటి సంఘటనలు బాగా పెరిగిపోయాయి. ప్రజలందరూ కూడా అలర్ట్‌గా ఉండాలి. అడుగడుగునా కూడా ఇటువంటి ఈ విషాదాలు బాగా పెరిగిపోయాయన్నమాట. మీరు జాగ్రత్తలో లేకపోతే గనక మిమ్మల్ని చంపే అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకొక అవగాహన వస్తది. ఫ్యూచర్‌లో ఏమైనా ఇటువంటి సిట్యుయేషన్‌లో గట్టా మీకు ఎదురైతే గనక మీరు తప్పించుకునే అవకాశం ఏర్పడతమాట. సో, అందుకనే వీడియోని పూర్తిగా చూడమని చెప్తున్నాను. మీకు క్లారిటీ వస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఏదైతే భీమవరం ఉందో, భీమవరంలోని భార్యాభర్తలు చక్కగా జీవనం సాగిస్తా ఉన్నారు. సో, భీమవరంలో భార్యాభర్తలంటే నాకు తెలిసిన మట్టుకైతే వెల్లని షెట్టిల్ ఫ్యామిలీ అవి ఉంటది. ఎందుకంటే భీమవరం అంతా కూడాను అందరూ కూడా కొంచెం ఎంతో కొంత డబ్బులున్న వ్యక్తులే. భీమవరం సిటీ గాబట్టి. సో, అటువంటి భీమవరంలోని చక్కగా బతుకుతున్నటువంటి ఈ భార్యాభర్తల మధ్య చాలా నుంచయితే కొన్ని కుటుంబ కలహాలు గట్టా ఏర్పడ్డాయన్నమాట. ఇటువంటి కుటుంబ కలహాల్లోని భర్త భార్యతోటైతే విసిగిపోయాడు. ఇంక ఏం చేయాలో తెలియకైతే భార్యని ఏదో విధంగా అయితే వదిలించుకోవాలని చెప్పి భార్యని పక్క ప్లాన్‌తో చంపేశాడన్నమాట. ఎప్పుడైతే పక్క ప్లాన్‌తో చంపేశాడో, ఆ తర్వాత మరి భర్త జైలుకెళ్ళిపోతాడు కదా! ఆ భార్యని మాయం చేయాలి కదా! చాలా మంచి తెలివితేటలతోటి, పక్కా ప్లాన్ తోటి ఏం చేశాడంటే తన కారు డిక్కీలో పెట్టుకొని సీసీ కెమెరాలు ఎక్కడైతే లేవో మొత్తం అంతా సీసీ కెమెరాలు అన్నిట్లు కూడా దొరక్కంట మొత్తం అన్ని పల్లెటూరులో అన్నీ తిరుక్కుంటా. ఎందుకంటే మీకు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి ఆకివీడికెళ్ళాలన్నా, భీమవరం నుంచి నరసాపురంకెళ్ళాలన్నా, భీమవరం నుంచి తాడేపల్లిగూడెంకెళ్ళాలన్నా, ఏలూరు ఎళ్ళాలన్నా గాని మీరు చిన్న చిన్న పల్లెటూర్లు గంట మీరు వెళ్ళిపోవచ్చుమాట. ఎందుకంటే ఎక్కువ విలేజ్‌లుంటాయి పశ్చిమ గోదావరి జిల్లాలోని. ఈ విలేజ్‌లు చుట్టూ తిరుక్కొని చాలా రోడ్లు గట్టా మార్చుకొని వెళ్ళొచ్చు. అతను కూడా అటువంటి ఐడియా వేసాడమాట. సీసీ కెమెరాలు ఎక్కడ కూడా దొరక్కంటానో పల్లెటూర్లంటా తిరుక్కుంటూ వెళ్ళి ఏదైతే ఆకివీడు ఉందో ఆకివీడి శివారులోని ఒక తుప్పల్లో పడేసాడు. ఎప్పుడైతే ఈ విధంగా తుప్పల్లో పడేసాడో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఒక దుర్వాసన రావడంతోటి ఏంటని చెప్పి పరిశీలిస్తే ఒక దుప్పట్లోని మూట కింద కట్టేసి ఒక బాడీనైతే ఆ పక్కకు పడేసుందన్నమాట. ఇమ్మీడియేట్‌లీగా అయితే పోలీసులకి కంప్లెయింట్ చేశారు. ఎవరిదా అని చెప్పేసి పోలీసొచ్చి చూస్తే ఒక మహిళ చనిపోయి ఉందన్నమాట. ఆ దుప్పట్లో చుట్టేసి ఉంది. సో, దాని గురించి అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అంటే మిస్సింగ్ కేస్ ఒక అన్‌నోన్ బాడీ అని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ తర్వాత ఈ మహిళ ఎక్కడిది అని చెప్పేసి వాళ్ళ యొక్క రీతిలో ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఒక్క క్లూ కూడా దొరకలేదండి. ఒక రకంగా చెప్పాలంటే పోలీసుల దగ్గర ఎంత హై టెక్నాలజీ ఉంటది. ఇటువంటి ఎంక్వైరీలోని బాగా ఉపయోగిస్తారన్నమాట వాళ్ళు. కానీ అయినా గాని దొరకల. మొత్తం 80 సీసీ కెమెరాలు మొత్తం అంతా కూడాను వాళ్ళు పరిశీలన చేశారంట. ఎక్కడ కూడా దొరకలేదు. లాస్ట్‌కి ఆ బాడీ యొక్క నమూనాలన్నీ కూడాను అంతేకాకుండా ఆ బాడీ మీద ఏమైనా మచ్చలుంటాయేమో, ఆ ఫింగర్ ప్రింట్ గట్టా తీసుకుందని చెప్పేసి అయి కూడా చెక్ చేశారు. ఎక్కడ కూడా దొరకలేమాట. సో, ఇంక ఏం చేయలేని పరిస్థితిలోనే బాడీనైతే పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇచ్చేసారన్నమాట. ఇక్కడే వాళ్ళకి అదృష్టం బావుందేంటంటే పోస్ట్‌మార్టంకి ఎప్పుడైతే ఇచ్చారో పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లోని తన కాలికి ఒక రాడేసారన్నమాట. తన కాలికి రాడ్ వేస్తే ఆ రాడ్‌ని పట్టుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు పోలీసులు. చూడండొకసారి. ఆ రాడ్ ఎక్కడి నుంచి వచ్చిందని జెప్పేసి, ఆ రాడ్‌ని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తే, ఆ రాడ్ ముంబై నుంచి వచ్చిందని జెప్పేసి, పలానా హాస్పిటల్‌లోకి వచ్చిందని జెప్పేసి మొత్తం అంతా క్లారిటీగా వచ్చిందన్నమాట. అది కూడాను రాడ్ యొక్క సీరియల్ నంబర్ ఉంటదన్నమాట. ఆ సీరియల్ నంబర్ పట్టుకొని ఏ కంపెనీ నుంచి వచ్చిందని జెప్పేసి ప్రతీది కూడా పోలీసులు పట్టుకుంటే, అది ముంబైకి సంబంధించిన ఒక కంపెనీలో తయారైందని, ఆ సీరియల్ నంబరు
అక్కడి నుంచి ఏ హాస్పిటల్‌కెళ్ళిందని చెప్పి రిజిస్టర్ అయిందని చెప్పేసి అడిగితే, వాళ్ళు పలానా హాస్పిటల్‌కెళ్ళని చెప్పేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ హాస్పిటల్‌కెళ్ళి అడిగితే, ఆ హాస్పిటల్ వాళ్ళు పలానా మహిళకి ఇచ్చామని చెప్పేసి, వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు చెప్తే, పలానా ఈ మహిళ పలానా వ్యక్తి అని చెప్పి తెలిసిందన్నమాట. సో, చూసారు కదా! ఎప్పుడైతే హాస్పిటల్‌లోని ఈ విధంగా ఈ ట్రీట్‌మెంట్ చేసుకుంటారో, మీ ఇంటి అడ్రెస్సు, మీ పూర్తి పేరు, మీ భర్త పేరు అన్నీ కూడా రాస్తారు కదా! సో, పోలీసులకి మంచి అవకాశం దొరికింది. మొత్తం క్లూ అంతా దొరికేసిందన్నమాట. సో, దాని ఆధారం బట్టి ఆ అడ్రెస్‌కెళ్లారన్నమాట. భీమవరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో వీళ్ళ ఇల్లు ఉందని చెప్పి తెలుసుకొని, అక్కడికెళ్తే భర్త ఒకరే ఉన్నారు. వెళ్లి అడిగారు. "మీ భార్య ఎక్కడ ఉందని" చెప్పేసి అడిగితే, "మా భార్య ఊరెళ్ళింది, అక్కడికెళ్ళింది, ఇక్కడికెళ్ళింది" చెప్పేసి ఎక్కలేని మాటలు చెప్పారన్నమాట. మరి పేరు చెప్పారన్నమాట. ఒక పేరు. ఆ పేరు నేను చెప్పకూడదు. ఎందుకంటే ఈ మహిళ పేరుమాట. ఈ మహిళ పేరు చెప్పి మరి ఈవిడెవరో మీకు తెలుసా అంటే, "ఆ! ఆవిడ మా భార్య" అని చెప్పి అన్నాడు. సో, మీ భార్య, "అవునా? ఎక్కడికెళ్ళిందో మీకు తెలీదా? సరే మీరు రండి మాతో అని మీతో మాట్లాడే పనుందని" చెప్పేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క స్టైల్‌లోని పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే, ఇలా మా ఇద్దరికి కూడా మనస్పర్ధలు గట్టా స్టార్ట్ అయ్యాయి చాన్నాళ్ళ నుంచి. ఇంక నేను తట్టుకోలేక కోపోద్రేకుడయ్యి నేను తనని చంపేశా అని చెప్పేసి ఒప్పుకున్నాడన్నమాట. సో, చూసారు కదా! పోలీసులకే ఒక ముప్పు చెమటలైతే పట్టించాడు ఈ వ్యక్తి. చూడండి ఒకసారి ఎంత దారుణమైన చెమటలు పట్టించాడో. సో, అంటే తెలివితేటలు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి ఒకసారి. పోలీసులు పాపం చాలా కష్టపడ్డారన్నమాట దీని విషయంలోని. సో, ఈ విషయం అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జరిగిన సంఘటన గురించి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పోలీసులకి ఆ రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్ దొరికింది కాబట్టి, దాన్ని పట్టుకొని చాలా డీప్‌గా ఎంక్వైరీ చేశారు కాబట్టి, ఎవరు చంపారనే విషయాలు ప్రతిది కూడా బయటపడ్డాయి. లేకపోతే గనక ఆ బాడీ ఎవరిదనేది ఒక సస్పెన్స్‌గా అయిపోను కదా! ఈ దొంగ ఎవరైతే ఉన్నాడో, అంటే ప్రధానమైన ముద్దాయి ఎవరైతే ఉన్నారో, ఈ హంతకుడు తప్పించుకొని తిరుగుతుడు కదా! పోలీసులకి ఆ రాడ్ దొరకడం వల్లే హంతకుడు చాలా తొందరగా దొరికిపోయాడన్నమాట. సో, ఇంకో విషయం ఏంటంటే చాలామంది ప్రజలు చాలా నెగ్లిజెన్స్‌గా ఉంటారు. భార్యాభర్తల మైంగా ఏవైనా మనస్పర్ధలు ఉంటే గనక భర్త అయినా గాని, భార్య అయినా గాని మీరు అలర్ట్‌లో ఉండాలన్నమాట. ఎందుకంటే మీలో మీకే ఎప్పుడైనా ఈ విషయాలు జరిగే అవకాశాలుంటాయి. ఎందుకంటే మీకు అర్థమైపోవాలి. మీ భర్త మీద మీకు ఎంత నమ్మకం ఉంది. అంతేకాకుండా మీ భార్య మీద మీకు ఎంత నమ్మకం ఉంది. మా ఇద్దరికి గొడవలు గట్టా అవుతున్నాయి కాబట్టి మేము అలర్ట్‌గా ఉండాలి. నా భార్య మీద నాకు అంత నమ్మకం లేదు. ఏదైనా భోజనం చేసినప్పుడు దాంట్లో ఏదైనా కలిపిందా అని చెప్పేసి ఒక డౌట్‌లోకి రావాలి మీరు. అంటే ఎవరికైతే మనస్పర్ధలు బాగా ఎక్కువగా ఉన్నాయో, ఎక్కువ గొడవలు జరుగుతా ఉన్నాయో, ఒకళ్ళకొకళ్ళకి ఇష్టం లేదో వాళ్ళ గురించి చెప్తానన్నమాట నేను. అందరి గురించి చెప్పట్లా. అంటే మీకు మీరే ఎలర్ట్‌గా ఉన్నారనుకోండి. ఒకవేళ ఏదైనా మత్తు పదార్థం కలిపినా గాని, అప్పటికప్పుడు మీరు హాస్పిటల్‌కెళ్ళిపోయి, మీరు మీ ప్రాణాల్ని రక్షించుకునే అవకాశం ఉంటదన్నమాట. అంతేకాకుండా మీ మీదేమైనా దాడి చేయడానికి ప్రయత్నాలు చేసినా గాని, దాని నుంచి మీరు తప్పించుకునే అవకాశం ఉంటదన్నమాట. అందుకనే ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి చెబుతా ఉన్నాను. అంతేకాకుండా ఈ పోలీసులు కూడా పాపం చాలా కష్టపడ్డారు. వాళ్ళ గురించి కూడా అందరూ కూడా తెలుసుకోవాలని తీసుకొచ్చారన్నమాట. చాలామంది ఏమనుకుంటారు, పోలీసులు చాలా ఖాళీగా ఉంటారు. పోలీసులకి పనే ఉండదనుకుంటారు. పోలీసులు చేసే పని మీరు నిజంగా తెలుసుకుంటే, ఒక్కరోజు ఈ పోలీసులతో మీరు వెళ్తే గనక, వాళ్ళు చేసే పనేంటో మీకు అర్థమవుద్దన్నమాట. ఏదైనా హత్య ఎంక్వైరీకి సంబంధించింది దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు మీరు ఆళ్ళు కూడా ఎళ్లారనుకోండి, అప్పుడు తెలుస్తది. అసలైన పనేంటనేది. ఎందుకంటే హంతకుడు ఎవరనే దాన్ని వాళ్ళు కనుక్కోవాలి. ఎవరిని పడితే వాడిని హంతకుడు అంటే గనక వాళ్ళు బలైపోతారు కదా పాపం అమాయకులు. సరైన హంతకుడు దొరకాలంటే ఎన్నో క్లూలు ఎక్కడికో ఎళ్ళాలి. ఎక్కడికెక్కడికో తిరగాలి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి దగ్గర ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. చాలా పెద్దదమాట. మీకు 'కేరళ క్రైమ్ థ్రిల్లర్' ఏయైతే ఉన్నాయో పోలీస్ స్టోరీ సినిమాలు గట్టా చూసే ఉంటారు కదా మీరు. 'కేరళ క్రైమ్ స్టోరీ' సినిమాలు దాంట్లో చూడండి. ఒక హత్యకి సంబంధించిన ఎంక్వైరీ ఏదైతే ఉందో ఆ ఎంక్వైరీని ఒక హంతకుడిని పట్టుకోవాలని చెప్పేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు కదా! ఆ ఎంక్వైరీలు చూడండి. ఎక్కడికెక్కడికి వెళ్తారో, ఎంతమందిని ఎంక్వైరీ చేస్తారో, ఎంత కష్టమో చూడండి ఒకసారి. ఆషామాషా కాదు. చాలా పెద్ద కష్టమాలు పోలీసు ఉద్యోగాలు. అందుకని చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరు కూడా నేను పోలీసులు తక్కువ చేయొద్దు. పోలీసులు గౌరవించండి. అంతేకాకుండా ఇటువంటి సంఘటనల నుంచి దూరంగా ఉండండి. ఈ హత్యలు చేయడం వల్ల మీరు ఎప్పటికైనా దొరికిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టే నేను చెబుతానన్నమాట. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఎలర్ట్‌గా ఉంటారని చెప్పేసి ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చాను. మీకేమనిపిస్తుంది? అది కామెంట్ చేయండి. నేటి సొసైటీలోని ఇటువంటి సంఘటనలు బాగా పెరిగిపోతాయన్నమాట. వీళ్ళకి చట్టాల మీద అవగాహన లేదా ఏంటి తెలియట్లేదు. సో, ఇటువంటి సంఘటనలన్నీ కూడా నిర్మూలించాలని గనక ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి కొత్త రూల్స్ తీసుకురావాలి అనే దాని మీద మీదేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చితే గనక నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.